Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we are now discussing about the third BSc 6th semester cluster paper. In that, we are now discussing about the enzyme inhibitors. This is the pharmacognosy paper, 5th unit topic. Enzyme inhibitors. This is the topic for the discussing about this one. What is the enzyme? That is the activator of the metabolic process. Enzyme is the involving in the activation of the metabolic process. Encourage the reaction. But here we are discussing the enzyme inhibitor. It means prevention. Prevent the enzyme activity. ఏంటి ఎంజైమ్ అంటే రియాక్షన్ని యాక్టివేట్ చేసేటటువంటిది. ఎంజైమ్ ఇన్హిబిటర్ అంటే ఆ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేసేటటువంటిది, స్టాప్ చేసేటటువంటిది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. అండ్ ఇట్ మీన్స్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఆర్ ద మాలిక్యూల్స్. దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ that interacts in some way with the enzyme. Okay? The molecules are interact with the enzyme to prevent it from working in the normal manner. Working in the normal manner. Okay? There are the variety of types. The enzyme inhibitors reduces the rate of an enzyme catalyzed reaction by interfering with the enzyme in some way that this effect may be temporary or permanent. And this is the non-specific, irreversible or reversible, competitive or non-competitive, and some of poisons, drugs are example of the enzyme inhibitors. Generally, enzyme inhibitors are the two types. Generally, enzyme inhibitors are the two types: competitive inhibitors, non-competitive inhibitors. In this before, non-specific inhibitors, అంటే ఇట్ మీన్స్ నాన్ స్పెసిఫిక్ మీన్స్ ఎఫెక్ట్ ఆల్ ఎంజైమ్స్ ఇన్ ద సేమ్ వే. అంటే ఒకే ఎంజైమ్ మీద ఒకటే కాకుండా ఒకటే కాంపౌండ్, అంటే ఎంజైమ్ ఇన్హిబిటర్ ఒకటే, బట్ దట్ కెన్ ఎఫెక్టెడ్ ద నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ యాక్టివిటీస్. దట్ ఈస్ ద నాన్ స్పెసిఫిక్ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే కొన్ని ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయడం కోసం pHని, టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ కూడా మనం ఎంజైమ్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అలా కాకుండా ఇక్కడ కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్, అంటే ఇక్కడ మనం సబ్స్టెన్స్ మనకి రియాక్ట్ అవ్వాల్సినటువంటి స్పెసిఫిక్ ఇన్హిబిటర్స్ ఉంటారు కదా, అంటే స్పెసిఫిక్ ఇన్హిబిటర్స్ ఎక్సెప్ట్ దేర్ ఎఫెక్ట్ అపాన్ ద సింగిల్ ఎంజైమ్. Most poisons work by the specific inhibition of enzymes. ఇక్కడ కాంపిటేటివ్ ఎంజైమ్స్ ఇన్హిబిటర్స్ వర్క్ బై ద ప్రివెంటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్సెస్. అంటే ఎంజైమ్ తోటి సబ్స్ట్రేట్ రియాక్ట్ అవ్వాలి. జనరల్గా అయితే ఏంటి, మనం తీసుకున్నటువంటి సబ్స్ట్రేట్ రియాక్ట్ అయ్యి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. because they have the similar shape to the substrate molecule. అంటే మనకి ఎంజైమ్ ఇన్హిబిటర్ ఏం చేస్తుంది, ఎంజైమ్ ఇన్హిబిటర్ కూడా సేమ్ లుక్ లైక్ ఏ సబ్స్ట్రేట్.
సబ్స్ట్రేట్ని పోలే ఉంటుంది. అంటే ఎంజైమ్తో ఏదైతే రియాక్షన్ జరపాలనుకుంటుందో ఆ మాలిక్యూల్ ఉంది కదా, ఆ మాలిక్యూల్ లాంటి స్ట్రక్చర్ కలిగి ఉన్నటువంటి ఇన్హిబిటర్ అనమాట. దిస్ మీన్స్ దట్ దే ఫిట్ ఇన్ టు ద యాక్టివ్ సైట్ బట్ remain unreacted since they have a different structure to the substrate. అంటే మనకి ఎంజైమ్ ఉంటుంది, ఎంజైమ్ పైన సబ్స్ట్రేట్ బైండ్ అయ్యేటటువంటి యాక్టివ్ సైట్స్ ఉంటాయి, అవునా? అంటే యాక్టివ్ సైట్స్ ప్లేస్ లోపల వచ్చి ఏ సబ్స్ట్రేట్ అయితే బైండ్ అవ్వాలో సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది. అది ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఫార్మేషన్ జరిగి కాంప్లెక్స్ ఫార్మేషన్ జరిగి ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ సబ్స్ట్రేట్ బైండ్ అవ్వాల్సిన చోట వెళ్ళి ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది అన్నమాట. ఎందుకని? ద ఇన్హిబిటర్ ఈజ్ సిమిలర్ టు ద సబ్స్ట్రేట్. ఇన్హిబిటరు సబ్స్ట్రేట్తో సిమిలర్గా ఉంది, అంటే రెండు ఒకేలాగా ఉన్నాయి, చూడడానికి ట్విన్స్లా కనబడుతున్నాయి అన్నమాట. అందువలన వెళ్ళి యాక్టివ్ సైట్ ప్లేస్లో ఈ ఇన్హిబిటర్ వెళ్ళి బైండ్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి రియాక్షన్ ప్రివెన్షన్ జరిగిపోతుంది అన్నమాట. అంటే దే హ్యావ్ ద డిఫరెంట్ స్ట్రక్చర్ టు ద సబ్స్ట్రేట్, దేర్ ఫోర్ లెస్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ కెన్ బైండ్ టు ద ఎంజైమ్ సో ద రియాక్షన్ రేట్ ఈస్ డిక్రీజ్. అంటే ఎంజైమ్ మీద ఉండేటటువంటి యాక్టివ్ సైట్స్ లోపల, సర్ఫేస్ రీజన్లో ఉండేటటువంటి యాక్టివ్ సైట్స్ లోపల మనకి సబ్స్ట్రేట్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉందనుకోండి, అంటే రియాక్షన్ జరపాల్సినటువంటి మాలిక్యూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన ఆ సైట్స్ లోపల ఈ ఇన్హిబిటర్ వెళ్ళి జాయిన్ అయిపోవడం ద్వారా ఆటోమేటిక్గా రియాక్షన్ రేట్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఈజ్ యూజువల్లీ టెంపరరీ. అంటే ఎంజైమ్ యొక్క యాక్టివిటీని పూర్తిగా ఆపలేవు ఇవి. అంటే మనకి సబ్స్ట్రేట్ అనేటటువంటిది చాలా తక్కువ శాతంలో ఉంది కాబట్టి ఈ ఇన్హిబిటర్స్ అవైలబుల్గా ఉండబట్టి స్టాప్ ద రియాక్షన్, అంటే కొంచెం స్లో డౌన్ అవుతుంది రియాక్షన్ రేటు. మళ్ళీ ఎప్పుడైతే మన సబ్స్ట్రేట్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తామో, అంటే మన రియాక్షన్ జరపవలసినటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ద రియాక్షన్ ఈజ్ కంటిన్యూడ్, ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల రివర్సిబుల్ ఇన్హిబిటర్ అంటే రివర్సిబుల్ రియాక్షన్ అని చెప్పేసి కూడా మనం మెన్షన్ చేసుకుంటాం. ద ఇన్హిబిటర్ ఈవెన్చువల్లీ లీవ్స్ ద ఎంజైమ్ means that the level of inhibition depends on the relative concentration of the substrate and inhibitor, since they are competing for the places in enzyme active sites. అంటే ఇక్కడ ఏంటి, ఎంజైము మీద ఉండేటటువంటి యాక్టివ్ సైట్స్లో బైండ్ అవ్వడానికి ఇన్హిబిటరు సబ్స్ట్రేట్ రెండు కూడా సమానంగా ఉంటే ఫైట్ చేస్తూ ఉంటాయి. సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ ఒకేలా ఉంది కాబట్టి ఏదో కూర్చున్నా ఎంజైమ్ యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటుంది. అందువల్ల సబ్స్ట్రేట్ యాడ్ అయితే ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్హిబిటర్ యాడ్ అయింది అనుకోండి రియాక్షన్ రేటు స్లో అయిపోతుంది, అంటే ప్రొడక్ట్ తొందరగా ఫార్మేషన్ జరగదు. ప్రొడక్షన్ ఫార్మేషన్ జరగడానికి అక్కడ ఇన్హిబిటర్ కదా యాడ్ అయింది, సబ్స్ట్రేట్ కాదు కదా. అందువలన అంటే మన రియాక్షన్స్ రేట్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. విత్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ మ్యాక్సిమం రేటుకి తొందరగా చేరుకోవచ్చు. అదే ఇన్హిబిటర్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ విత్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఉన్నప్పుడు వితౌట్ ఇన్హిబిటర్ ఉన్నప్పుడు రియాక్షన్ రేటు చూపించడం అయిందనమాట. పైన ఉన్నదేమో వితౌట్ ఇన్హిబిటర్ తొందరగా రియాక్షను చేరుకుంటుంది, విత్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ లేటుగా రియాక్షన్ రేట్ అనేటటువంటిది మినిమం అంటే మ్యాక్సిమం స్టేజ్కి వెళ్ళడానికి జరుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ రూపంలో చూపించడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ ఏమీ మారదు, మనకి కాన్సన్ట్రేషన్ సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ అయిపోయినప్పుడు ఇన్హిబిటర్స్ వెళ్ళి ఆ యాక్టివ్ సైట్లో కూర్చోవడం వల్ల రియాక్షన్ అనేటటువంటిది స్లో డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మన సబ్స్ట్రేట్ అనేటటువంటిది వచ్చి చేరుతుందో, ఎక్కువగా హై కాన్సన్ట్రేషన్ సబ్స్ట్రేట్ వచ్చినప్పుడు ఆ ఇన్హిబిటర్స్ అనేటటువంటివి ప్రివెన్షన్ జరిగిపోయి అంటే అందులోంచి వెళ్ళిపోతాయి, యాక్టివ్ సైట్ లోపల మన సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ బైండ్ అవుతాయి అన్నమాట. అలాగే నాన్ కాంపిటేటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఇక్కడ ఏంటంటే వర్క్ నాట్ బై ప్రివెంటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్సెస్ బట్ బై ప్రివెంటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్సెస్. సో దే ప్రివెంట్ ద సబ్స్ట్రేట్ ఫ్రమ్ ద రీచింగ్ టు ఫార్మ్ ప్రొడక్ట్.
అంటే మనకి సబ్స్ట్రేట్ అంటే ఇక్కడ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ కాదు, అంటే ఇక్కడ మనకి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ స్లో డౌన్ అవడం కాదు, మొత్తం రియాక్షన్ అనేటటువంటిది జరగకుండా టోటల్గా అంటే పర్మనెంట్గా ఎంజైమ్ యొక్క యాక్టివిటీ కోల్పోయేటటువంటి చాయిస్ ఉందన్నమాట. అంటే ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగకుండానే ప్రివెంట్ చేస్తుంది. అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ తోటి అంటే ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ తోటి ఆగిపోదు, టోటల్గా ప్రొడక్ట్ ఫార్మేషనే జరగకుండా కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. యూజువల్లీ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ బైండ్ టు ఏ సైట్ అదర్ దాన్ ద యాక్టివ్ సైట్. అంటే ఇక్కడ వెళ్ళి అది ఎక్కడ అతుక్కోవాలో అక్కడ అతుక్కోవట్లేదు యాక్టివ్ సైట్లో, ఎక్సెప్ట్ ద యాక్టివ్ సైట్, అక్కడ కాకుండా వేరే ప్లేసుల్లో బైండ్ అయిపోతుంది. బైండ్ అయిపోవడం ద్వారా దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ అలోస్టెరిక్ సైట్ అంటాం మనం. అంటే ఏంటి, ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లో కాకుండా ఎక్సెప్ట్ దట్ ఎంజైమ్ యాక్టివ్ సైట్, ఆ ప్లేస్లో కాకుండా అదర్ దాన్ వేరే అదర్ సర్ఫేస్ రీజన్స్ లోపల ఎక్కడైనా సరే ఇన్హిబిటర్ అతుక్కుందనుకోండి, దట్ ఈస్ ద అలోస్టెరిక్ సైట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎంజైమ్ యొక్క స్ట్రక్చరు మారిపోతుంది. డూయింగ్ సో distorts the 3D tertiary structure of the enzyme such that it can no longer catalyze the reaction. Since they do not compete with substrate molecules, non-competitive inhibitors are not affected by the substrate concentration. అంటే మన సబ్స్ట్రేట్ తీసుకొచ్చి ఎక్కువ సంఖ్యలో అంటే ఇన్హిబిటర్ కంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచినప్పటికీ కూడా మనకి రియాక్షన్ జరగదు, ఇక్కడ రియాక్షను జరగదన్నమాట. అందువల్ల మనకి ఏమవుతుంది, మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేటటువంటిది లేకుండా పోతుందన్నమాట. అంటే కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ దగ్గర పైనేమో గీత గీసాం కదా, అది నార్మల్ ఎంజైమ్ యొక్క రేఖ, మధ్యలో వేసింది కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, అంటే మనకు ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ యొక్క ఎఫెక్ట్ వల్ల ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేటటువంటిది జరగదన్నమాట. అందువల్ల ఈ రకంగా మనం స్ట్రక్చర్ వేసి చెప్తాం. అంటే కాంపిటీషన్ అంటే ఇక్కడ ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగినా, నెక్స్ట్ మన సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచినా కూడా మనకి రియాక్షన్ అనేటటువంటిది జరగకుండా ప్రివెన్షన్ జరిగిపోతుంది. అంటే మెనీ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఆర్ రివర్సిబుల్ అండ్ పర్మనెంట్, అంటే ఇర్రివర్సిబుల్ అండ్ పర్మనెంట్ అండ్ ఎఫెక్టివ్లీ డీనేచర్ ద ఎంజైమ్స్. మనకేమో కాంపిటేటివ్ అయితే రివర్సిబుల్ అన్నాం, ఇక్కడ నాన్ కాంపిటేటివ్ని ఇర్రివర్సిబుల్ అని చెప్తున్నాం. అంటే తిరిగి మళ్ళీ చర్య జరిగేటటువంటి చాయిస్ లేదు, ఇక్కడ పర్మనెంట్గా అలా ఉండిపోతాయి. అండ్ ఎఫెక్టివ్లీ డీనేచర్ ద ఎంజైమ్స్ విచ్ దే ఇన్హిబిట్, అంటే ఎంజైమ్ అనేటటువంటి దాని యొక్క స్ట్రక్చర్ని కోల్పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేటటువంటిది స్టాప్ అయిపోతుంది. హౌఎవర్ దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ నాన్ పర్మనెంట్ అండ్ రివర్సిబుల్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ విచ్ ఆర్ విటల్ ఇన్ కంట్రోలింగ్ ద మెటబాలిక్ ఫంక్షన్స్ ఇన్ ఆర్గానిజమ్స్. అంటే కొన్ని రియాక్షన్స్ని ఆపాలంటే మనకి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎంజైమ్ ఇన్హిబిటర్స్ బై ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంట్రోలింగ్ ద మెటబాలిక్ రియాక్షన్స్. దిస్ అలౌస్ ప్రొడక్ట్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ వెరీ స్పెసిఫిక్ అమౌంట్స్. అంటే మనకి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఎలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి కదా, మరి ఆ యాంటీబయాటిక్స్ మరి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అవునా? అందువల్ల ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా అంటే ఆ రియాక్షన్ స్టాప్ చేయడానికి ఇవి నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అనేటటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ. అంటే మనకి ఎలాంటి రియాక్షన్స్లో ఇవి పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కింద ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఇన్ ద మెటబాలిక్ కంట్రోల్, మెటబాలిక్ కంట్రోల్ ప్రాసెస్ కోసం ఏ విధంగా ఉపయోగిస్తున్నారు. ఎంజైమ్స్ వ్యాస్ట్లీ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎ మెటబాలిక్ రియాక్షన్, rate of a metabolic reaction often by a factor of 10 millions. This fact is essential to all life on earth, but it means that enzyme activity must be very tightly controlled since uncontrolled reactions can be fatal. అంటే మనకి కొన్ని ఎంజైమ్స్ అనేటటువంటివి మెటబాలిక్ రియాక్షన్స్ని పెంచడం కోసం, కొన్ని స్టాప్ చేయడం కోసం మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి.
అంటే భూమి మీద పుట్టినటువంటి ఏ జీవి యొక్క మెటబాలిక్ రియాక్షన్ జరగాలన్నా ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ వల్లనే జరుగుతుంది. అంటే ఈ ఎంజైమ్ వెళ్ళి మన సబ్స్ట్రేట్ టైట్గా బైండ్ అవ్వడం ద్వారా రియాక్షన్ అనేటటువంటి ప్రాసెస్ ఎంకరేజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి అనేటటువంటిది డిసైడ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద డిసీజ్ మల్టిపుల్ స్క్లీరోసిస్, ఇది ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి ఒక డిసీజు. ద ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ నర్వ్స్ బై అలోయింగ్ డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ టు అటాక్ నర్వ్ సెల్స్, often resulting in paralysis. Often a metabolic process is composed of many different reactions, each of which is catalyzed by the different enzyme. These reactions are called metabolic pathways. అంటే మనకి ఇది హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేటటువంటి మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేటటువంటి డిసీజ్ ఉంది. ఇది మన నెర్వ్ సెల్స్ ఉంటాయి కదా బాడీ లోపల, ఆ నెర్వ్ సెల్స్ని డిస్ట్రక్ట్ చేస్తూ, అంటే ఆ నెర్వ్ సెల్స్ మీద పనిచేసేటటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన నెర్వ్ సెల్స్ యాక్టివిటీని డిస్ట్రక్ట్ చేస్తుంది అనమాట. నెర్వ్ సెల్స్ పాడైపోయేటప్పటికి మన బాడీలో కొన్ని ఏమంటారు మోటార్ సెల్స్ అనేటటువంటి వర్క్ అవ్వకపోవడం వలన అవర్ బాడీ పార్ట్స్ ఆర్ అండర్గో ద పెరాలసిస్. అంటే ఏంటి, మనం పెరాలసిస్కి వెళ్ళిపోతాం. అంటే పెరాలసిస్ అంటే మన బాడీలో ఆ ఆర్గాన్ వర్కౌట్ చేయదన్నమాట. అంటే దానికి ఎలాంటి స్పర్శ ఉండదు, లిఫ్ట్ చేయలేము, దాంతో ఏ వర్క్ చేయలేము. అంటే దట్ కెన్ అండర్గో ద సైలెంటింగ్ కండిషన్. ఆ ఆర్గాన్ ఉన్నప్పటికీ కూడా నో యూజ్ అన్నమాట. అంటే పెరాలసిస్ అంటాం దాన్ని మనం. అంటే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేటటువంటి డిసీజ్ యొక్క ఎఫెక్ట్ వలన మన బాడీలో ఉండేటటువంటి సెల్స్ ఉన్నాయి కదా, నెర్వ్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. చూపించడం ద్వారా మన బాడీలో ఉండేటటువంటి ఆర్గాన్స్ దట్ కెన్ అండర్గో ద పెరాలసిస్ ప్రాసెస్. అంటే ఇది మెటబాలిక్ రియాక్షన్స్ అనేటటువంటివి పర్మనెంట్గా స్టాప్ అయిపోవడం ద్వారా పెరాలసిస్ అనేటటువంటిది వస్తుంది. కొంతమందికి పెరాలసిస్ వలన కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా యాక్టివేట్ అవుతూ ఉంటుంది, అంటే మళ్ళీ నార్మల్గా వస్తారు. కొంతమందివి రావు. అంటే ఇందులో మళ్ళీ కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్ డిసైడ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి అంటే మెటబాలిక్ పాత్వేస్ ఉంటాయి కదా, ఆ మెటబాలిక్ యొక్క పాత్వేస్లో ఉండేటువంటి ఎంజైమ్స్ అనేటటువంటివి వాటి యొక్క యాక్టివిటీ కోల్పోవడం ద్వారా మనకి ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇన్ మెనీ కేసెస్ మనకి ఫోటోసిన్సిస్ అనేటటువంటి ప్రాసెస్లోకి వస్తాయి. ఫోటోసిన్సిస్ మొక్కల్లో అయితే ఫోటోసిన్సిస్ మెటబాలిక్ పాత్. ఫోటోసిన్సిస్ అనేటువంటి లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. ఈ రెండు రియాక్షన్లో ఏ రియాక్షన్ జరగకపోయినా మనకి అంటే ప్లాంట్స్ లోపల కార్బోహైడ్రేట్స్ ఫార్మేషన్ జరగదన్నమాట. అంటే ఏంటి, దానికి మనకి చైన్ రియాక్షన్ అది. అంటే లైట్ రియాక్షన్ లోపల ఏటీపీస్ ఎన్ఏడిపిస్ ఫార్మేషన్ జరగాలి. ఆ ఫార్మేషన్ జరిగిన ఏటీపీస్ ఎన్ఏడిపిసిని డార్క్ రియాక్షన్ లోపల యూటిలైజ్ చేసుకుంటుంది. అక్కడ రిబిస్కో అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని స్టాప్ చేసేసామనుకోండి, మనకి ఎలాంటి ప్రాసెస్ ఇంకా జరగదు. In many cases, the final product of metabolic pathways acts as the non-competitive inhibitor to one of the enzymes earlier along the chain. This means the metabolic process controls itself. Since the more product gets produced, the more it inhibits the pathway, and so the slower the process proceeds. అంటే మనకి ఇప్పుడు C3 సైకిల్ ఉంది, కెల్విన్ సైకిల్. అండ్ ఫోటోసిన్సిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ C3 సైకిల్లో ఉండేటటువంటి ఎంజైమ్స్ గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి, అంటే ప్లాంట్ మెటబాలిజం 4th సెమిస్టర్లో చదువుకున్నారు మీరు. C3 సైకిల్ లోపల కెల్విన్ సైకిల్ జరగడానికి మనకి రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్, రిబ్యులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకుని మనకి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేటటువంటిది ఫార్మేషన్ చేయాలి. అక్కడ రుబిస్కో అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అవసరం మనకి. ఆ రుబిస్కో అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని సప్రెస్ చేయగలిగితే, అంటే ఇన్హిబిటర్స్ ఈ ఎంజైమ్ సైట్లో అతుక్కోవాల్సింది రిబ్యులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేటటువంటిది. రుబిస్కో ఎంజైమ్ మీద అతుక్కోవాల్సిన సబ్స్ట్రేట్ ఇలా అతుక్కోనివ్వకుండా వాటిని ప్రివెంట్ చేసింది అనుకోండి ఇన్హిబిటర్స్ తోటి,
ఆటోమేటిక్గా మనకి ప్రాసెస్ అనేటటువంటిది అసలు C3 సైకిలే జరగదు, టోటల్గా ప్రివెన్షన్ జరుగుతుంది. అప్పుడు కొన్నిట్లా అది ఒకవేళ అది కాంపిటేటివ్ టైప్ అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ పెరుగుతాయి, CO2 మాలిక్యూల్స్. నెక్స్ట్ ఈ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే రియాక్షన్ జరుగుతుంది. నాన్ కాంపిటేటివ్ అయితే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ మారిపోయి మొత్తం టోటల్గా పర్మనెంట్గా స్టాప్ అయిపోయి మొక్క చచ్చిపోతుంది అనమాట. దట్ ఈస్ ద రెండోది ఎంజైమ్ ఇన్హిబిటర్స్ యాజ్ ద మెటబాలిక్ పాయిజన్స్. ఫస్ట్ది మెటబాలిక్ కంట్రోల్, ప్రాసెస్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. రెండోది వచ్చేమో అంటే మనకు పాయిజన్ లాగా. మెనీ పాయిజన్స్ వర్క్ బై ఇన్హిబిటింగ్ ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. మనకు సైనైడ్ తెలుసు కదా, సైనైడ్ అనేటటువంటిది అదొక విష పదార్థం లాంటిది. అది మనకి ఏం చేస్తుంది ఇక్కడ, ఇన్హిబిట్ ద ఎంజైమ్ యొక్క యాక్టివిటీ. Many poisons works by inhibiting the action of enzymes involved in metabolic process which disturbs the organism. అంటే ఆర్గానిజం యొక్క యాక్టివిటీని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం సైనైడ్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్. మనం ఇందాక చెప్పుకుంది రివర్సిబుల్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫోటోసింథసిస్ లోపల మనం రిబ్యులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ యొక్క మాలిక్యూల్ యొక్క నెంబర్ పెంచుకుంటే రిబిస్కో ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ తీసుకుందే పాయిజన్ మనం, పొటాషియం సైనైడ్ అనేటువంటి కాంపౌండ్. అందువలన ఇది టోటల్గా స్టాప్ ద రియాక్షన్, ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్నే డిస్టర్బ్ చేసి పాడేస్తుంది. అందువల్ల ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఆఫ్ ద ఎంజైమ్ సైటోక్రోమ్ C ఆక్సిడేజ్. ఎంజైమ్ సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇది ఇన్హిబిట్ చేస్తుందండి, విచ్ టేక్స్ పార్ట్ ఇన్ రెస్పిరేషన్. మనకి రెస్పిరేషన్ లోపల క్రెబ్స్ సైకిల్ ఉంటుంది కదా, క్రెబ్స్ సైకిల్ జరిగిన తర్వాత అందులో ఏర్పడేటువంటి ఎనర్జీ కాస్త ETC ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మనకి బాడీ లోపల ఎనర్జీ అనేటటువంటిది ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే ATPs ఫార్మేషన్ జరుగుతాయి. మనం తిన్న ఫుడ్ అరిగి మనకి ATPs ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ రియాక్షన్లో ఉపయోగపడేటటువంటి సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని టోటల్గా ప్రివెంట్ చేస్తుంది అనమాట. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ కేటగిరీ లోపల అంటే పొటాషియం సైనైడ్ వెళ్ళి అతుక్కుపోతుంది అనమాట. విచ్ టేక్స్ పార్ట్ ఇన్ రెస్పిరేషన్ రియాక్షన్స్ ఇన్ సెల్స్. If this enzyme is inhibited, ATP cannot be made since oxygen use is decreased. ఆక్సిజన్ అనేటటువంటిది ఇక్కడ డిక్రీజ్ అయినప్పుడు అంటే ATP కెనాట్ బి మేడ్, ATP తయారవ్వకపోతే ఆక్సిజన్ అనేటటువంటి మనకి వాటర్ మాలిక్యూల్ ఫార్మేషన్ జరగదు కదా, ఆక్సిజన్ డిక్రీజ్. దిస్ మీన్స్ దట్ సెల్స్ కెన్ ఓన్లీ రెస్పిరేట్ anaerobically, leading to a build-up of lactic acid in the blood. This is potential pattern. అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే ఎనరోబిక్ ఆర్గానిజమ్స్లో అయితే లాక్టిక్ యాసిడ్ అనేటటువంటిది ఎక్కువగా చేరిపోతుంది అనమాట. అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే బ్లడ్ లోపల లాక్టిక్ యాసిడ్ లెవెల్ పెరిగిపోతుందంట. దిస్ ఈజ్ ద పొటెన్షియల్లీ ప్యాటర్న్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, ద పాయిజన్ మెలోనేట్ బైండ్స్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ సక్సినేట్. అంటే ఇది మనకి మ్యాలిక్ యాసిడ్ అంటాం, మ్యాలిక్ యాసిడ్ అనేటటువంటిది సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యొక్క సైట్ లోపల బైండ్ అవ్వడం ద్వారా అంటే కాంపిటేటింగ్ విత్ ద సక్సినేట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రెస్పిరేషన్. మన క్రెబ్స్ సైకిల్ లోపల మనకి సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ కాస్త సక్సినేట్ని కాస్త మనకి మ్యాలిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ చేయాలన్నమాట. మ్యాలిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ చేయడానికి సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అవసరం.
దీని యొక్క ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అంటే సక్సినేట్ ప్లేస్ లోపల మ్యాలోనేట్ అనేటటువంటిది వచ్చి బైండ్ అవ్వడం ద్వారా మనకి ఇక్కడ ప్రాసెస్ అనేటటువంటిది స్టాప్ అయిపోతుంది. ఫలితంగా ఏమవుతుంది, రెస్పిరేషన్ ప్రాసెస్ జరగకుండా ఆగిపోతుంది అన్నమాట. అంటే రెస్పిరేషన్ లోపల ఇందాకది వచ్చేమో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించి అంటే ఈ రకంగా పాయిజన్స్ లాగా తయారవుతున్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంజైమ్ ఇన్హిబిటర్ యాజ్ ద మెడిసిన్, అంటే మెడిసిన్ లాగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎంజైమ్ ఇన్హిబిటర్ అనేటటువంటిది. మనకి ఎంజైమ్స్ అనేటటువంటివి ఎప్పుడు కూడా యాక్టివేటర్స్, ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన మనకి రియాక్షన్ రేటు పెరుగుతూ ఉంటుంది. అంటే మనకు తెలిసిందేంటి, ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్, అవునా. ఆ సబ్స్ట్రేట్ ప్లేస్లో ఇన్హిబిటర్ యాడ్ అవుతుంది కాబట్టి ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగకుండా కంట్రోల్ అవుతుంది. స్లో డౌన్ చేసేదేమో కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ అంటే అసలు ప్రొడక్టే ఫార్మేషన్ జరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్హిబిటర్స్ అంటే మెడిసినల్ ఫీల్డ్లో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే దాని గురించి. సమ్ ఎంజైమ్స్ ఇన్హిబిటర్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద మెడిసిన్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫెక్షన్ బై వైరసెస్ can be treated by the inhibitors to the viral enzyme protease, often competitive inhibitors. This means that viruses cannot build new protein codes and therefore cannot replicate. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లోపల ఇన్ఫెక్షన్ కలగజేసేటటువంటి వైరస్ ఉంది. మనకు ఇప్పుడు కరోనా వైరస్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాం. కరోనా వైరస్ అంటే వైరసెస్ అన్నీ మనకు కూడా ఎప్పుడూ కూడా న్యూక్లిక్ యాసిడ్ ప్రోటీన్ కోడ్తో తయారై ఉంటాయి మ్యాక్సిమం. అందువల్ల ప్రోటీన్ కోడ్ అంటే దాని ప్రోటీన్ కోడ్ ఏర్పడితేనే కదా బాడీ స్ట్రక్చర్ ఫినిష్ అవుతుంది. అంటే న్యూక్లిక్ యాసిడ్ కవర్ విత్ ద ప్రోటీన్ కోడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ వైరస్ని చంపడం కోసం ప్రోటీయేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే ప్రోటీయేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని డిస్ట్రక్ట్ చేస్తుంది, అంటే నాశనం చేసేస్తుంది. ఈ ప్రోటీయేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన అందులో వైరస్లో ప్రోటీన్ కోట్ అనేటటువంటిది ఏర్పడకుండా, అంటే ప్రోటీన్ కోట్ ఏర్పడాలంటే ప్రోటీన్ సింథసిస్ జరగాలి. ఆ ప్రోటీన్ సింథసిస్ అనేటటువంటిది జరగకుండా అంటే ప్రోటీన్స్ ఏర్పడితే ఆ ప్రోటీన్స్ని నాశనం చేసేటటువంటి ప్రోటీయేజెస్ అనేటటువంటి ఎంజైమ్స్ ప్రోటీన్స్ అనేటటువంటి మాలిక్యూల్స్ని డిస్ట్రక్ట్ చేస్తుంది. కాబట్టి డీనేచర్ అయిపోయి ప్రోటీన్స్ అనేటటువంటివి ఏర్పడకపోతే వైరస్ యొక్క స్ట్రక్చర్ ఫినిష్ అవ్వదు. కాబట్టి రిప్లికేషన్ ప్రాసెస్ అనేటటువంటిది కంప్లీట్ అవుతేనే మెచ్యురేషన్ జరుగుతుంది. మెచ్యురేషన్ జరిగితేనే దట్ కెన్ రిలీజ్ అవుట్, అంటే వైరల్ పార్టికల్స్ అనేటటువంటి బయటకు వస్తాయి. ఇంకా ఇది ఎప్పుడైతే డిస్ట్రక్ట్ చేసేస్తుందో ప్రోటీన్స్ని మనకు వైరల్ పార్టికల్స్ రావు కాబట్టి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వదు. అంటే దట్ కెన్ కంట్రోల్ ఇన్హిబిటింగ్ ద ఇన్ఫెక్షన్ని ఆపేయచ్చు అన్నమాట. ఆ రకంగా ఉపయోగించుకుంటున్నాం. అలాగే పెన్సిలిన్ ఏంటి, మనకి యాంటీబయాటిక్. అదేం చేస్తుంది, గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియాని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే పెన్సిలిన్ వర్క్స్ బై ద ఇన్హిబిటింగ్ ఏ బ్యాక్టీరియల్ ఎంజైమ్ దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మింగ్ క్రాస్ లింక్స్ ఇన్ బ్యాక్టీరియా సెల్ వాల్స్. అంటే సెల్ వాల్స్ అనేటటువంటి సెల్ వాల్ ఫార్మేషన్ జరగాలంటే పెప్టిడోగ్లైకాన్ అనేటటువంటి కాంపౌండ్స్ ఉండాలి. ఆ పెప్టిడోగ్లైకాన్ అనేటటువంటిది ఏర్పడకుండా డిస్ట్రక్ట్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా దిస్ దేర్ఫోర్ హాల్ట్స్ రిప్రొడక్షన్. అంటే మనకి రిప్రొడక్షన్ అనేటటువంటిది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అన్నమాట. అంటే బ్యాక్టీరియా రిప్రొడక్షన్ జరుపుకుంటే అంటే సెల్ డివిజన్ జరగాలి, అంటే న్యూక్లియర్ డివిజన్ జరిగి సెల్ డివిజన్ జరగాలి. సెల్ డివిజన్ జరగాలంటే సెల్ వాల్ ఫార్మేషన్ జరగాలి. సెల్ వాల్ ఫార్మేషన్ జరగడానికి మనకి పెప్టిడోగ్లైకాన్స్ అనేటటువంటి కాంపోనెంట్స్ కావాలి. అందువలన ఈ పెన్సిలిన్ అనేటటువంటిది బ్యాక్టీరియా యొక్క వాల్ ఫార్మేషన్ జరగకుండా అంటే బ్యాక్టీరియల్ వాల్ ఫార్మేషన్ చేసేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది.
అంటే ఇన్హిబిట్ చేస్తుంది. అందువల్ల మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వకుండా స్టాప్ చేయబడుతుంది. అంటే ఈ పెన్సిలిన్ యొక్క యాక్టివిటీ వలన ఆ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ కంట్రోల్ చేయబడింది. అంటే మనకి ట్రీట్మెంట్ లోపల ఈ విధంగా ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేసి మనకి డిసీజ్ కంట్రోల్ అయ్యేలాగా చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటి, వైరస్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్ చేసాము. ఇక్కడేమో బ్యాక్టీరియా దాని యొక్క సంఖ్య పెంచుకోకుండా పెన్సిలిన్ అనేటటువంటి కాంపౌండ్ను ఉపయోగించాలి. దిస్ ఇస్ ద ఇన్హిబిటర్. పెన్సిలిన్ అనేటటువంటిది ఇన్హిబిటర్ మనకి ఇక్కడేమో ప్రోటీయేజెస్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. అంటే మెడిసినల్ పర్పస్లో ఎంజైమ్ ఇన్హిబిటర్స్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనేటటువంటిది మెడిసినల్ ఫీల్డ్లో ఉపయోగపడుతుంది. అలాగే మెటబాలిక్ పాయిజన్స్ అంటే మెటబాలిక్ ప్రాసెస్ని స్టాప్ చేసేటటువంటి పాయిజన్స్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే మెటబాలిక్ కంట్రోల్ అంటే ప్రాసెస్ జరపకుండా ప్రివెన్షన్ చేసి కావాలనుకున్నప్పుడు జరిపేలాగా ఎంకరేజ్ చేయడం, అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీకు ఇవి ఎగ్జాంపుల్స్ కింద ఎంజైమ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్ కింద అంటే కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అని చెప్పాం, 2 రకాలని. ఇవి ఏ విధంగా మనకి అప్లికేషన్స్ లాగా అన్నమాట, ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అని చెప్పడం. ఇది ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనేటటువంటి టాపిక్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో షార్ట్కి అడిగారు, ఎస్ఐకి అడిగారు. ఎగ్జామినేషన్లో షార్ట్ అండ్ ఎస్ఐ రెండింటిని కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనేటటువంటి టాపిక్. అంటే ఇక్కడ ఏం చెప్పాము, కాంపిటేటివ్ ఎంజైమ్స్, నాన్ కాంపిటేటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అని అంటే 2 టైప్స్ అని చెప్పి దానికి ఎగ్జాంపుల్స్ కింద మెటబాలిక్ కంట్రోలర్స్ని, మెటబాలిక్ పాయిజన్స్ని, అలాగే మెటబాలిక్ అంటే మెడిసినల్ ఫీల్డ్లో ఏ విధంగా యూజ్ చేస్తారు ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం అన్నమాట. అంటే చాలా సింపుల్గానే ఉంది, హెవీగా ఏమీ లేకుండా. This is the enzyme inhibitors concept.